బాలాజీదాస్ విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థులకు ఉచిత వేసవి శిక్షణ తరగతులు స్థానిక దానవాయిపేట ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగాయి. ఈ తరగతుల ముగింపు సభ పాఠశాల ఆవరణలో ఘనంగా జరిగింది. బాలాజీదాస్ విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మీడియం బాబురావు మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా బాలాజీదాస్ విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో 9వ తరగతి పూర్తి చేసుకుని 10వ తరగతిలో అడుగుపెట్టే విద్యార్థులకు ఉచితంగా వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం మరొక 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించడానికి ఈ తరగతులు ఉపయోగపడతాయి. నగరంలో ఉన్న 18 ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలల విద్యార్థులకు ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మే 16 నుంచి జూన్ 10 వరకు ఉచితంగా శిక్షణ తరగతులు జరిగాయన్నారు. 200 మంది విద్యార్థులు ఉపయోగించుకున్నారని తెలిపారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి షరీఫ్ మాట్లాడుతూ యూటీఎఫ్ సంఘానికి ఉన్న సామాజిక స్పృహను ఆచరణలో పెట్టి విద్యార్థులకు సెలవుల్లో ఉచితంగా తరగతులు బోధించడానికి ఉపాధ్యాయులు హాజరయ్యారన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో ఇంగ్లీష్ బోధించిన విజయబాబు, శ్రీనుబాబు, ఫిజికల్ సైన్స్ బోధించిన కృష్ణకుమార్, శేఖర్, కెల్లా శ్రీనివాసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్కేవిటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్రహ్మణ్యం, యూటీఎఫ్ నాయకులు విజయబాబు, శేఖర్, శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు వై భాస్కర్, ఎన్ రాజా, గోదావరి బాలోత్సవం బాధ్యులు పి తులసి, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. 2016 నుంచి బీవీకే ట్రస్ట్ అలాగే యూటీఎఫ్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 2016 నుంచి మన రాజమండ్రిలో ఉన్న ప్రభుత్వ స్కూల్స్లో ఉన్న స్టూడెంట్స్కి ఉచిత శిక్షణా తరగతులు అంటే మ్యాథ్స్, సైన్సెస్ అలాగే ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్ట్స్లో ఉచితంగా యూటీఎఫ్ సంఘంలో కార్యకర్తలుగా పనిచేసే ఉపాధ్యాయులందరూ ఈ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఇది మనం 8 years కంప్లీట్ చేయడం జరిగింది. పిల్లలకి ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే ఈ వేసవి సెలవుల్లో ఏంటంటే పిల్లలు సమయాన్ని వృధా చేసుకుంటారు చాలా రకాలుగా. మామూలుగా స్కూల్లో జరుగుతున్నప్పుడే చాలా వృధా చేసుకుంటారు. కానీ దాన్ని దృష్టిలో ఉంచుకుని మన ఎస్ఎఫ్ఐ వారు చాలా కష్టపడి పిల్లల యొక్క వివరాలు సేకరించి ఇది బిఫోర్ హాలిడేస్ రాజమండ్రిలో ఉన్న ప్రతి ప్రభుత్వ స్కూల్స్లో నుంచి పిల్లల యొక్క వివరాలు సేకరించి ఆల్మోస్ట్ ఈ ఇయర్ అయితే సమ్ 250 to 300 స్టూడెంట్స్ ఈ క్లాస్కి హాజరవడం జరిగింది. ఇది వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మామూలుగా అయితే వాళ్ళు 2000-3000 ఖర్చు పెట్టి ఈ క్లాస్కి వెళ్ళవలసి వస్తుంది. అలాగే స్పోకెన్ ఇంగ్లీష్కి కూడా వెళ్తుంటారు. అలాంటిది ఇక్కడ చాలా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే ఇది ఎందుకు చేస్తున్నామంటే ఉపాధ్యాయులుగా మా శాలరీస్, మా జీతాలు మాకు వస్తాయి. కానీ సమాజానికి ఎంతో కొంత తిరిగి మనం ఇవ్వాలి, అంటే సమాజానికి మనం రుణపడి ఉన్నాము అని తెలపడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. బాలాజీదాస్ విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ తరఫున ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యంగా మున్సిపల్ స్కూళ్ళల్లో 9వ తరగతి పాస్ అయి 10వ తరగతి వచ్చేటువంటి విద్యార్థులకి కొద్దిగా కష్టంగా ఉండేటువంటి మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు ఇట్లాంటి సబ్జెక్ట్స్లో వాళ్ళకి ఫ్రీ కోచింగ్ అనేటువంటిది సుమారుగా గత 6-7 ఏళ్ళ నుంచి నిర్వహిస్తూ ఉన్నాం. దీంట్లో ఆ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలకి లాంగ్వేజ్ స్కిల్తో పాటుగా వాళ్ళలో ఉండేటువంటి ఈ సాంస్కృతిక కళారూపాలని కూడా వాళ్ళకి పరిచయం చేయడం, అది గానంలో కానీ, నృత్యంలో కానీ, ఇతర ఆర్ట్స్లో వారికి కొంత శిక్షణ ఇవ్వడం, పరిచయం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇది చాలా దిగ్విజయంగా జరుగుతుంది. 9వ తరగతి పూర్తి చేసుకుని 10వ తరగతికి వచ్చే విద్యార్థులందరికీ కూడా వేసవి శిక్షణ తరగతులు, ఉచిత వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉన్నాం. అయితే ఈ శిక్షణ తరగతులు ప్రారంభించినప్పుడు 2016లో నేను ఈ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్గా వచ్చాను. ఆ తర్వాత నుంచి ఎస్ఎఫ్ఐ టీమ్గా చేరాను. నా చదువు పూర్తి చేసుకుంటూ ఈరోజు పూర్తిగా ఎస్ఎఫ్ఐ బాధ్యతలు చూస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా దాదాపు 200 మంది విద్యార్థులు ఈ శిక్షణ తరగతికి వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడికి వచ్చే విద్యార్థులందరూ కూడా రాజమండ్రి కేంద్రంగా చదువుతూ ఉన్న
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరూ కూడా ఈ శిక్షణా తరగతులకి విచ్చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు 10వ తరగతి అనేటప్పటికీ ఒక రకమైన భయంతో విద్యార్థులందరూ కూడా ఉంటారు. మొదటిసారి పబ్లిక్ పరీక్షలు రాయబోతా ఉన్నాం, మొదటిసారి బయట ఎక్కడో పరీక్షలు రాస్తాం, ఎలా చదువుతాం ఏంటి, మొదటి సర్టిఫికెట్ మనం తీసుకోబోతా ఉన్నాం మన జీవితంలో, ఆ సర్టిఫికెట్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత ఉండాలనే ఉద్దేశంతో చాలామంది ఉన్న పరిస్థితి ఉంటుంది. అయితే ఈ పేద విద్యార్థులందరూ కూడా అలాంటి పరిస్థితుల్లో ఈరోజు సిటీలో చాలా చోట్ల ప్రైవేట్ ట్యూషన్ సెంటర్లు నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ 2,000 నుంచి 3,000, 5,000 రూపాయలు ట్యూషన్ ఫీజు వసూలు చేస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అదే కాకుండా మెటీరియల్ పేరుతో కూడా అదనంగా కొనుక్కొని ఆ మెటీరియల్ అంతా కూడా ప్రిపేర్ అయ్యే పరిస్థితి ఉంటాం. ఇది విధంగా బయట డబ్బులు ఉన్న వాళ్ళ వరకు ఆ ప్రైవేట్ ట్యూషన్ సెంటర్లకు వెళ్ళి చదువుకుంటా ఉన్న పరిస్థితి ఉంది. కానీ చదువుకోవాలని ఉద్దేశం ఉండి డబ్బులు లేని విద్యార్థులు చాలామంది పేద విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరికీ ఖచ్చితంగా మనం శిక్షణా తరగతులు నిర్వహించి వాళ్ళందరికీ సబ్జెక్ట్ అందజేయాలనే ఉద్దేశంతో ఈ శిక్షణా తరగతులు ప్రారంభించడం జరిగింది.